శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయము. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. డాక్టర్ పండితుని పూజ. సిద్దిక్ పాల్కే. పంచభూతములు బాబా స్వాధీనము. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును. ఒకటి నిర్గుణ స్వరూపము, రెండు సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారం లేదు, సగుణ స్వరూపమునకు ఆకారం కలదు. రెండును పరబ్రహ్మం యొక్క స్వరూపములే. మొదటి దాన్ని కొందరు ధ్యానింతురు, రెండవ దాన్ని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటే సులభమని కలదు, కావున దానిని అనుసరింపవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు, కావున సహజంగా భగవంతుని కూడా ఆకారంతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము. కొంతకాలము వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన కానీ మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు. కానీ సద్గురువు వీని అన్నిటికంటే నుత్కృష్టుడు. అట్టి సద్గురువుడైన సాయినాథుని మనమున ధ్యానించదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము, నిజభక్తులకు విశ్రాంతి ధామము, వారి వాక్కులందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతముగాక. కొందరు సాయిబాబా యొక్క భగవద్భక్తుడనెదరు, కొందరు మహా భాగవతుడందురు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజవర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయుబోవుటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవనాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మయనియు, తన సజీవ ప్రతిమయనియు, తానే వారనియు, వారే తాననియు నుడివి ఉన్నాడు. వర్ణింప నలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున నవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. తైత్తరీయ ఉపనిషత్తు. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము, కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతముకు బాబా ఉపాధి రహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించేవారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరములతోనూ, కొందరు విసనకర్రలతోనూ విసురుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పూయిచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండేవారు. సర్వాంతర్యామియగు సద్గురుమూర్తికి మా వినయపూర్వకంగా సాష్టాంగ నమస్కారములు. డాక్టరు పండితుని పూజ. తాత్యాసాహెబ్ నూల్కరు మిత్రుడైన డాక్టర్ పండితు ఒకసారి బాబా దర్శనమునకై షిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను. డాక్టర్ పండిత్
అటులనే దాదాభట్ వద్దకు పోయాను. దాదాభట్ అతనిని సగౌరవంగా ఆహ్వానించను. బాబాను పూజించుటకై పూజా సామగ్రి పల్లెముతో దాదాభట్ మసీదుకు వచ్చను. డాక్టర్ పండితు కూడా అతనిని అనుసరించను. దాదాభట్టు బాబాను పూజించను. అంతకు మునుపెవ్వరును బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహాల్సపతి మాత్రమే బాబా కంఠంనకు చందనము పూయిచుండను. కానీ ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండితు దాదాభట్టు ఒక పూజ పల్లరం నుండి చందనము తీసుకొని బాబా నుదుటిపై త్రిపురాండ్రకారము రాసింది. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా ఒక్క మాట అయినను ఆనక ఊరకుండను. ఆనాడు సాయంకాలం దాదాభట్టు బాబాను ఇట్లడిగాను, బాబా, మేమెవరమైనా నీ నుదుటిపై చందనం పూయుదుమన్నా నిరాకరింతురే. డాక్టర్ పండితు వ్రాయగా ఈనాడేలా ఊరకుంటరి. అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు జవాబిచ్చింది, నేనొక ముసల్మాన్నని, తానొక సద్బ్రాహ్మణుడనని, ఒక మమ్మదీని పూజించుట ద్వారా తాము మైలపడిపోవుదుననే దురభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేసింది. అతని నిష్కల్మాష భక్తి నన్ను కట్టి పడవేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువున కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపురాండ్రంను వ్రాసితినను. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పల్లెమును విసిరి వేయిచు ఉగ్రావతారమును దాల్చెడివారు. అట్టి సమయములలో బాబాను సమీపించుటకు ఎవ్వరికీ ధైర్యము చాలెడ్ది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించెడివారు. అప్పుడు వారు శాంతి క్షమలను ప్రతిరూపం వలె కాన్పించుచుండెను. బయటకి కోపంతో నూగిపోవుచు కల్లెర్ర చేసినప్పటికీ వారి హృదయం మాత్రము మాతృ హృదయం వలె అనురాగమయం. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసి, నేనెప్పుడు ఎవరిపైన కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా, సముద్రము తనను చేదు నదులను ఎప్పుడైనా తిరగగొట్టునా, నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించదను? నేనెప్పుడు మీ యోగక్షేమంలోనే ఆపేక్షించదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనేటివారు. హాజీ సిద్దిక్ పాల్కి బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లా ఆశీర్వదించునో ఎవ్వరికీ తెలియదు. అది కేవలం వారి ఇచ్చపై ఆధారపడి ఉండను. హాజీ సిద్దిక్ పాల్కే కథ ఇందుకు ఉదాహరణ. సిద్దిక్ పాల్కేయను మహమ్మదీయుడు కళ్యాణు నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడి చేరను. అతడు చావిడి ఉత్తర భాగంన బస చేసెను. 9 నెలలు షిరిడిలో నున్నను. బాబా వానిని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొనుచుండెను. పాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను. ఏమీ చేయుటకు అతనికి తోచుకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళినప్పుడు శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి. అటులేయని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామను పాల్కే వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇట్లనెను, బాబా, ఆ ముదుసలి హాజీని మసూదులో కాలు పెట్టనీయవేలా? ఎంతో మంది వచ్చి నిన్ను దర్శించిపోతున్నారు. ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లు జవాబిచ్చాను, శ్యామా, ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు. నీకివన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొనిచో నేనేమి చేయగలను? అల్లా మీయ కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదం పెట్టగలుగు వారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారావి బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించనని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాలో ఇవ్వగలడేమో కనుకొనమని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడని జవాబు తెచ్చాను. సరే, మరల పోయి వానిని ఇట్లడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసేదము, వానికి దాని మాంసం కావలనో వృషములు కావలనో కనుగొనుము.
బాబా వారి కొలంబా మసీదులో భిక్ష చేసి తెచ్చిన పదార్థం నుంచడి మట్టి పాత్రలో నున్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందదనని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పింది. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబా నీటి కుండలను బయటికి విసిరివైచి తిన్నగా చావిడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కప్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నేనేదో గొప్పవాడినని, పెద్ద హాజీనని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదులుచున్నావే. నా దగ్గర నీ ఆటలు ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసి తినని గర్వంతో నేనెవరో తెలుసుకోలేకున్నావు అనుచు ఏమేమో ఇంకను అతన్ని తిట్టి మసీదుకు మరలి వెళ్ళాను. బాబా ఆగ్రహవేశాలను చూచి హాజీ గాబరపడాను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొన్ని వాటిని హాజీకి పంపాను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టాను. అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాధారములతో చూచుచు భోజనమునకు పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చి పోవుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను. బాబా దర్బార్లో అతను కూడా ఒకడయ్యాను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెను. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కమ్మెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల ఎంతే జలమయమయ్యెను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువైయున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొని ఆపదలున్న జనులను చూచి బాబా మనసు కరిగింది. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించి కొన్ని నిమిషములలో వర్షము తగ్గింది. గాలి వీచుట మానెను. తుఫాన్ ఆగిపోయాను. చంద్రుడు ఆకాశంన కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లుగా ఎగుచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు. దునులోని కట్టెలు తగ్గింపుడని కానీ, నీళ్లు పోసి మంటలు చల్లాపుడని కానీ బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనలు బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభంపై కొట్టుచూ, దిగు దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెము కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వకముగా మితముగా నుండసాగింది. భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారినిల్లా వారు కాపాడుతారు. ఎవరైతే భక్తి ప్రేమలతో నీ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేసేదరో వారు కష్టములన్నింటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకే కోరికలు లేనివారై ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. పావనమైనది ఈ గృహము సాయినామ సంకీర్తనతో. పావనమైనది ఈ గృహము సాయినామ సంకీర్తనతో. అడుగడుగో శ్రీ సాయినాథుడు, అడుగడుగున మనల కాపాడు దేవుడు. అడుగిన వరమిడు షిరిడి పురరేడు, అడుగిడినాడు ఈ ఇంటనేడు. పావనమైనది ఈ గృహము సాయినామ సంకీర్తనతో. పరమ పావనమైనది ఈ గృహము.
ప్రవహిస్తోందచట సాయి నామామృతం, అలరిస్తోందచట సాయి సచ్చరితము, పరిమళిస్తోందచట సంకీర్తనా కుసుమం, తాండవిస్తోందచట సమతాభావం. పావనమైనది ఈ గృహము సాయి నామ సంకీర్తనతో, పావనమైనది ఈ గృహము సాయి నామ సంకీర్తనతో. కనిపిస్తోందచట సాయి సుందర రూపం, వినిపిస్తోందచట ఓంకారనాదం, అనుభవించితిమిచట ఆత్మానందం, అనిపిస్తోందచట మన జన్మధన్యం. పావనమైనది ఈ గృహము సాయి నామ సంకీర్తనతో, పరమ పావనమైనది ఈ గృహము. సాయి రామ సాయి రామ 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 సాయి రామ, సాయి రామ సాయి రామ 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 సాయి రామ, సాయి కృష్ణ 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 సాయి కృష్ణ, సాయి కృష్ణ 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 సాయి కృష్ణ.